హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్ట్రిషియన్. ఇవాళ నేను ప్రెగ్నెన్సీలో ఉండే కామన్ ప్రాబ్లం గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను. అదే వామిటింగ్స్. ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ అనేది సర్వసాధారణం. ఇన్ఫ్యాక్ట్ ఆ వామిటింగ్స్ డేట్ ఆగి వామిటింగ్స్ వచ్చిందంటే చాలా వరకు అది ప్రెగ్నెంట్ అని ఇంట్లో వాళ్ళు అనుకుని మనం యూరిన్ టెస్ట్లన్నీ చేస్తూ ఉంటారు. ఈ వామిటింగ్స్ అనేది రెండు రకాలు ఉంటాయి. సింపుల్ వామిటింగ్స్, ఇంకోటి హైపరెమెసిస్ గ్రావిడారం అంటే మెడికల్ టెర్మినాలజీ, అది హైపరెమెసిస్ అంటారు దాన్ని. సింపుల్ నాసియా అనేది అందరికీ చాలా వరకు ఫ్రీక్వెంట్గా ఉన్న కాంప్లికేషనే సింపుల్ వామిటింగ్స్. అవి ఎలా ఉంటాయంటే ఎర్లీ మార్నింగ్ వామిటింగ్స్ వస్తుంటుంది. అది కూడా స్మాల్ క్వాంటిటీ, కొద్దిగా వామిటింగ్ కావడం, కానీ గ్రీన్ కలర్లో ఉండడం లేకపోతే వైట్ కలర్లో ఉండడం, ఇది సర్వసాధారణము. అది మ్యాక్సిమం రోజుకి ఒకసారి వస్తుంది, లేదా అప్పుడప్పుడు కూడా వస్తూ ఉండొచ్చు. ఈ వామిటింగ్స్ వల్ల ఏది మదర్ హెల్త్ కండిషన్ ఏమి డిటోరియేట్ కాదు. అది సింపుల్, వాళ్ళు డైలీ యాక్టివిటీస్ చేసుకుంటూ ఉంటారు. నీరసము అట్లాంటి, ఈ వామిటింగ్స్ వల్ల నీరసము అట్లాంటివి ఏం ఉండవు. అవి మ్యాక్సిమం మనకు 14 వీక్స్ అంటే 5th మంత్ పెట్టేటానికి 6th మంత్ పెట్టేటానికి అన్నీ సబ్సైడ్ అయిపోతుంటాయి ఈ వామిటింగ్స్ అనేది. వీటికి మనం సింపుల్ చిట్కాలు ఏం చేస్తామంటే, ఉదయాన్న మనం బ్రెడ్ తినడం కానీ, రస్క్ తినడం కానీ, బిస్కెట్ తినడం కానీ, టోస్ట్ తినడం కానీ చేయడం వల్ల మనకు ఆ వామిటింగ్ సెన్సేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. బి కాంప్లెక్స్ విటమిన్స్ వేసుకోవడం కానీ, ఆయిల్ ఫుడ్ తగ్గించుకోవడం, ఫ్యాటీ ఫుడ్ తగ్గించుకోవడం చేస్తూ ఉంటాం. ప్లెంటీ ఆఫ్ వాటర్, ఎక్కువ వాటర్ తాగుతూ ఉంటే మనం ఈ సిమ్టమ్స్ అనేది తగ్గుతాయి మనకు. రెండోది వచ్చి హైపరెమెసిస్ అంటారు, హైపరెమెసిస్ గ్రావిడారం అంటారు. ఈ వామిటింగ్స్ అనేది రోజంతా ఉంటాయి అన్నమాట. దీనివల్ల మదర్ యొక్క హెల్త్ కండిషన్ డిటోరియేట్ అయిపోతుంది. తిన్నదంతా కక్కేయడం వల్ల వాళ్ళు డీహైడ్రేషన్కి వెళ్ళిపోవడం కానీ, వాటర్ బాగా అంటే బాడీలో వాటర్ డిప్లేషన్ పోవడం, బీపీ డౌన్ అయిపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది మదర్ హెల్త్ని డేంజర్ జోన్లోకి వెళ్తాయి, డెటీరియేషన్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అది ఎలాంటిదంటే నాకు చెప్పినట్టు డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అంటే పొటాషియం తగ్గిపోవడం కానీ, అసిడోసిస్, ఆల్కలోసిస్ అంటారు. దీనివల్ల వెయిట్ లాస్, మదర్ కూడా వెయిట్ లాస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఈ హైపరెమెసిస్ గ్రావిడారం అనేది కామన్గా మనం ఎవరిలో చూస్తామంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి, ఫస్ట్ గర్భవతులకి, సెకండ్ వాళ్ళలో కూడా చూడొచ్చు, కానీ ఎక్కువ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎక్కువ వస్తుంటుంది. ఇంకా మనం చిన్న వయసులో పిల్లలు చేస్తారు కదా, ఆ చిన్న పిల్లలు చేసినప్పుడు వాళ్ళలో వస్తుంటుంది. బరువు తక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంటుంది. ఇంతకుముందు హిస్టరీ మైగ్రేన్ ఉన్న వాళ్ళకి కానీ, మోషన్ సిక్నెస్ అంటే కొంతమంది బస్సు పోయినప్పుడు పడకపోవడం, కారులో వెళ్ళినప్పుడు పడకపోవడం, అట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి హైపరెమెసిస్ అనే ఛాన్సులు ఎక్కువ ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ, ఇంట్లో ఎవరికన్నా మదర్కు ఉన్నది అనుకోండి, వాళ్ళ పిల్లలు ప్రెగ్నెన్సీ అయినప్పుడు వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సులు ఉంటుంది. ఇంకా ట్విన్స్ అంటే ఆవిడ పిల్లలు ఉన్నారనుకోండి, బిడ్డలు, అట్లాంటి వాళ్ళకి కూడా మనకు వామిటింగ్స్, హైపరెమెసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి కానీ, మోలార్ ప్రెగ్నెన్సీ అంటే ముత్యాల గర్భం అంటారు కదా, ఆ ముత్యాల గర్భం ఉన్న వాళ్ళకి కూడా వామిటింగ్స్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళకి సిమ్టమ్స్ ఎట్టుంటాయి, గిడ్డినెస్, తల తిరగడం కానీ, ఇంకా డీహైడ్రేషన్ సిమ్టమ్స్, నాలుక ఎండిపోవడం కానీ, కళ్ళంతా లోతుకి వెళ్ళిపోవడం కానీ, జ్వరం రావడం కానీ. అలానే మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే జాండీస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళకి నేను చాలా కామన్గా చూస్తుంటాను పేషెంట్స్ రెగ్యులర్గా. వాళ్ళు ఫస్ట్ వామిటింగ్స్ ఎక్కువ అవుతానే హాస్పిటల్ తీసుకున్నారు. ఫస్టే హాస్పిటల్ తీసుకొస్తే మేము ఇంజక్షన్లు వేయడము, యాంటీఎమిటిక్స్ అండ్ వామిటింగ్స్ రాకుండా ఇంజక్షన్ వేయడము, లేకపోతే ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ చేయడము చేసి వాళ్ళని నార్మల్ స్టేజ్కి తీసుకొస్తాం. వీళ్ళు ఏం చేస్తారంటే బాగా బీపీ డౌన్ అయిపోయి ఎత్తుకుని వస్తుంటారు పేషెంట్ని, నిలబడలేకుండా. అట్లాంటి వాళ్ళకి కొద్దిగా డేంజర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడన్నా కానీ వామిటింగ్స్, సింపుల్ వామిటింగ్స్ మనమే అవసరం లేదు. ఇది నేను చెప్పిన హైపరెమెసిస్ రోజంతా వామిటింగ్స్ అయ్యి ఎక్కువ నీరసంగా అట్లాంటి వాళ్ళు మాత్రం ఎంత ఎర్లీగా ఇంటర్వ్యూన్ చేస్తే పేషెంట్ కంఫర్ట్గా ఉంటారు, ఇంట్లో వాళ్ళు కూడా కంఫర్ట్గా ఉంటారు. ఈ మెసేజ్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకేమన్నా అర్థం కాకుండా ఉంటే నాకు కింద మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకేమన్నా కొత్త విశేషాలు తెలుసుకోవాలన్నా కానీ నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్స్ అండి, నేను అర్థమైంది అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.